ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చుచున్నటువంటి వాగ్దానము వినండి. ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని ప్రార్థించండి. ఈ వాగ్దానము వింటూ మీరు ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారు. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగ చేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వెదరనెను. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగ చేసెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు చక్కటి వాగ్దానముతో మనతో మాట్లాడుచున్నాడు. ఇక్కడ శారాని జీవితాన్ని మనం గమనించినట్లయితే, శారాకి పిల్లలు లేరు. ఆమె జీవితంలో ఒక లోటు ఉంది, ఆమె జీవితంలో ఒక బాధ ఉంది. ఆ బాధను బట్టి ఎన్నో దినాలు, ఎన్నో రాత్రులు ఆమె ఏడ్చి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు, నిరుత్సాహంతో ఉండొచ్చు, దేవుని మీద సనుగుకొని ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమెను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, తన వాగ్దానాన్ని ఎప్పుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, అబ్రహాముకి 100 ఏళ్ళు వచ్చిన తర్వాత, శారాకి 90 ఏళ్ళు వచ్చిన తర్వాత. స్త్రీకి 90 ఏళ్ళు అంటే స్త్రీ ధర్మం అంతయు ఉడికిపోయి ఉంటుంది, ముసలితనము ఏర్పడి ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు తన కార్యాన్ని ఎప్పుడైనా చేస్తాడండి. తన వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానాన్ని ఎప్పుడైనా నెరవేరుస్తాడు. ఆమె అంటుంది, దేవుడు నాకు నవ్వు కలుగ చేసెను. ఎలాగా ఆమె జీవితంలో నవ్వును కలుగ చేశాడు? ఆమె లోటు ఏంటి? ఆమె లోటులో నుంచి, ఆమె కష్టంలో నుంచి, ఆమె బాధలో నుంచి దేవుడు ఏ విధంగా సంతోషకరమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని తీసుకొచ్చాడంటే, శారాకి పిల్లలు లేరు. పిల్లలు లేనటువంటి లోటు అప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ లోటు అక్కడ తీరుస్తున్నాడు. ఆ వయసులోను, ఆ టైంలోను, ఆ రోజుల్లో దేవుడు ఆమెకి తీరుస్తున్నాడు. ఆమెకు కుమారుడు కలగగా ఆ కుమారుడి పేరు ఇస్సాకు అని పేరు పెట్టారు. అప్పుడు అంటుంది శారా, ఆ సిచ్యువేషన్లో అంటుంది, ఆ బిడ్డను ఎత్తుకున్న తర్వాత, ఆ బిడ్డను చూచిన తర్వాత అంటుంది, దేవుడు నాకు నవ్వు కలుగ చేసెను. ఎన్నో రోజులు ఆమె జీవితంలో ఏడ్చుండొచ్చు, బాధపడి ఉండొచ్చు, నిరుత్సాహము, నిస్పృహమైన జీవితము. దేవుడు ఇంకా నా జీవితంలో మేలు జరగరు, నాకు పిల్లలు పుట్టాడు అని అనుకొని ఉండొచ్చు. కానీ దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. తన జీవితంలో నవ్వును కలగ చేశాడు, తన జీవితంలో సంతోషాన్ని కలగ చేశాడు, తన జీవితంలో ఆనందాన్ని కలగ చేస్తున్నాడు. ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ నవ్వెదరును అని అంటుంది. అయినా పర్వాలేదు, నీ జీవితంలో దేవుడు పిల్లలు పుట్టలేరని నిన్ను నిందిస్తున్నారా? బాధపడకు. శారా జీవితంలో జరిగినటువంటి సిచ్యువేషన్ను జ్ఞాపకం చేసుకొని ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఎవరికైతే పిల్లలు పుట్టకుండా ఉన్నారో, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు నా జీవితంలో మేలు జరగలేదు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ ఆ వాగ్దానము నెరవేరట్లేదు అని బాధపడకు. ఆయన కాలమందు, ఆయన అనుకున్న టయానికి ఆ వాగ్దానము నెరవేరుతుంది. ఇది మొదలుకొని దేవుడు నీ జీవితంలో నవ్వును, సంతోషాన్ని, సమాధానాన్ని కలగ చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. సర్వాధికారి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి, ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు మా ప్రార్థన మీరు ఆలకించండి. అయా, మా ప్రియ బిడ్డలందరినీ మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నానయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడారు మా ప్రవ్వా. దేవుడు నాకు నవ్వును కలగ చేసెను అని శారా చెప్పుచున్నది మా ప్రవ్వా. దేవా, ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో నా తండ్రి, వారి జీవితంలో ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ లోటులో ఉన్నారో నా తండ్రి, ఆ బాధ నుంచి, కష్టం నుంచి, లోటు నుంచి వారికి విడుదల కలగ చేయమని అడుగుచున్నాను. వారి జీవితంలో సంతోషమును కలగ చేయమని అడుగుచున్నాను. వారి జీవితంలో దుఃఖాన్ని దూరం చేసి, ఆయా వారి జీవితంలో ఉన్నటువంటి దుఃఖాన్ని దూరం చేసి, ఆయా ఆనందాన్ని ఇవ్వనని అడుగుచున్నాను. నవ్వును కలగ చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. సంతోషము, సమాధానమును కలగ చేసే దేవుడు నువ్వే తండ్రి.
దేవ ఆశీర్వాదము దీవెన వచ్చేది నీ చేతుల్లో నుంచి నా తండ్రి. దేవ ఆశీర్వాదము దీవెన రానికుండా అడ్డుపడుతున్న ప్రతి దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నానయా. స్తోత్రం నాయన. అయా ఎంతమంది మా ప్రభువా కష్టంలో, బాధలో, దుఃఖంలో, వ్యాధులో నా తండ్రి నిరుత్సాహముతో ఆయా జీవితంలో సెటిల్మెంట్ లేదని బాధపడుచున్నారో నా తండ్రి, వారి జీవితంలో నిందలు అవమానముతో బాధపడుచున్నారో వారందరినీ నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నానయా. వారి జీవితంలో నా తండ్రి ప్రతి నింద నుంచి, ఆయా నిరుత్సాహమైన జీవితాన్ని నుంచి దూరము చేసి వారి జీవితంలో సంతోషము, సమాధానమును, నవ్వును, ఆనందాన్ని కలగచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, ఈ ఒక ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. మా జీవితంలో నవ్వును కలగచేయండి, మా జీవితంలో సంతోషాన్ని కలగచేయండి, మా జీవితంలో ఆనందాన్ని కలగచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఎంతమంది నా తండ్రి వ్యాధి, బాధ, రోగము, రుగ్మతతో, దీర్ఘకాలిక వ్యాధులతో మూలుగుచు ఏడ్చుచు ఉన్నారో వారందరినీ మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నానయగా. దేవా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వ్యాధుల నుంచి దూరము చేసి, వారి వ్యాధుల నుంచి స్వస్థత, వారి బాధల నుంచి నా తండ్రి విడుదల దయచేసి, వారి శాపం నుంచి విడుదల దయచేసి, వారి జీవితంలో నా తండ్రి ఆనందమును, నవ్వును, ప్రశాంతతను కలగచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది నా తండ్రి కుటుంబాల్లో నా తండ్రి ఆయా పిల్లలు లేరు అని నిరుత్సాహముతో, నిందతోనూ, ఆయా సమాజంలో తిరగలేనటువంటి స్థితిలోనూ ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారి గర్భ ఫలములు మీరు దయచేయమని అడుగుచున్నాను. వారి గర్భంలో నుంచి నా తండ్రి కుమారులు, కుమార్తెలు వచ్చుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవా, యొక్క ఉదయకాల సమయంలో మీరు వెళ్ళండి, వారి గర్భాలు మీరు తాకమని అడుగుచున్నానయా. స్తోత్రం ఆత్మదేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది మా ప్రభువా అనేకమైన బాధలతో ఉండి నా తండ్రి నా జీవితం ఇంతే అని ఇచ్చుచున్నటువంటి వాగ్దానము నెరవేరకుండా అడ్డుపడుతున్న ప్రతి దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నానయా. మీరిచ్చిన ప్రతి వాగ్దానము మీ బిడ్డల ఎడల మా ప్రభువా వారి జీవితంలో నెరవేరుటకు కృపను దయచేయండి నా తండ్రి. దేవా, వారు వారి జీవితంలో కోరుచున్న ప్రతి కోరికను, ప్రతి అవసరతను నా తండ్రి, ప్రతి యొక్క విధమైనటువంటి అవసరాలు మీరు తీర్చబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయా. స్తోత్రం నాయన. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి విడుదల దయచేయండి, రుణ భారముతో ఉన్న వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను. ఆయా ప్రార్థన, ఆయా ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.